నమస్కారాలు తెలియజేస్తూ అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి సహచార మంత్రివర్యులు శ్రీమతి సబితమ్మ గారు, స్థానిక శాసనసభ్యులు బండా ఉమామహేశ్వరరావు గారు, అదేవిధంగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ గారు, సురేష్ కుమార్ గారు, జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా గారు, అదేవిధంగా ముఖ్యమైనటువంటి అంశం ఈరోజు ఈ కార్యక్రమానికి ఎంతో స్ఫూర్తివంతమైనటువంటి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి ముఖ్యమంత్రి గారి యొక్క ఈ ఆత్మార్పణ దినోత్సవం కార్యక్రమం పొట్టి శ్రీరాములు గారిది. ఆ కార్యక్రమానికి వారి కుటుంబ సభ్యులు అందరూ వచ్చారు. వారికి కూడా మన అందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి 50 మంది పొట్టి శ్రీరాములు గారి అభిమానులు, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి సభ్యులందరికీ కూడా నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నాను. పొట్టి శ్రీరాములు గారు మనందరికీ తెలిసిన విధంగానే 58 రోజుల పాటు నిరవధిక నిరాహార దీక్ష చేసి అంతిమంగా ఆత్మార్పణ చేసి ఈ దేశంలోనే ఒక వినూత్నమైనటువంటి మార్పుకి కారణభూతులయ్యారనేటువంటి విషయం మనకు తెలుసు. అసలు దేశంలోనే ఒక మార్పు రావటానికి, ప్రత్యేకించి భాషా ప్రయుక్త రాష్ట్రాలు అనేటువంటివి ఏర్పడడానికి పొట్టి శ్రీరాములు గారి యొక్క ఆత్మార్పణ నాంది పలికిందనేటువంటి మాటను కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అప్పటి వరకు భాషకి సంబంధం లేకుండా ఉమ్మడి రాష్ట్రాలుగా, ప్రెసిడెన్సీలుగా ఉన్నటువంటి ఈ దేశంలోని రాష్ట్రాలు లాంగ్వేజ్ ఆధారంగా భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ఏర్పడడం అనేది కేవలం పొట్టి శ్రీరాములు గారు చూపించిన మార్గమే అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనవి చేయాలి. పొట్టి శ్రీరాములు గారి గురించి చదివినప్పుడు ఆయన భారత స్వాతంత్ర సమరంలో కూడా గాంధీజీ గారి పిలుపునందుకుని ఆయన చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని మానుకుని, ఆ రోజుల్లో నెలకి 250 రూపాయల జీతం అంటే ఇవాళ లక్షలతో సమానమైనటువంటి జీతం, దాన్ని వదులుకుని ముతక కద్దరును ధరించి కాళ్లకి చెప్పులు లేకుండా రోడ్డు మీద తిరుగుతూ స్వాతంత్ర శంఖారావాన్ని పూరించినటువంటి నేత పొట్టి శ్రీరాములు గారు. మనకి కేవలం ఆయన చేసినటువంటి ఈ నిరాహార దీక్షనే మనం ప్రధానంగా తీసుకుంటాం, కానీ స్వాతంత్ర సమరంలో కూడా దానికి సంబంధించి 3 పర్యాయాలు ఆయన నిరాహార దీక్ష చేశారు. స్వాతంత్రం మాకు కావాలనేటువంటి మాటతోటి 3 పర్యాయాలు ఆయన నిరవధిక నిరాహార దీక్ష చేశారు. అదేవిధంగా అనేక పర్యాయాలు జైలుకు వెళ్లారు. దాంతోపాటు మరో ముఖ్యమైనటువంటి పార్శ్వం ఆయన దళిత జనోద్ధరణ కోసం చేసినటువంటి కృషి. ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆచారాల్లో దళితుల్ని ఆలయాల్లోకి ప్రవేశించేటువంటి అవకాశం లేనటువంటి సందర్భంలో ఆయన ఊరు వాడ తిరిగి దళితుల్ని ఆలయాల్లోకి ప్రవేశింపజేయాలి, అది మన ధర్మం అని చెప్పి చాటి చెప్పినటువంటి మహానుభావుడు పొట్టి శ్రీరాములు గారు. సరే, స్వాతంత్రం రాకముందు చేసిన కార్యక్రమాలు అలా ఉంటే, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే తెలుగువారు సెకండ్ లైన్ సిటిజన్స్ గా, 2వ తరగతి పౌరులుగా పరిగణించబడుతున్నటువంటి సందర్భంలో ఇది కాకూడదు, మనకి ప్రత్యేకమైన రాష్ట్రం ఉండాలనేటువంటి ఆలోచనతో ఆయన చేసినటువంటి ఉద్యమం ఇవాళ మనందరికీ కూడా మనం స్వేచ్ఛావాయువులు పీల్చడానికి, మనం గర్వంగా ఈ కార్యక్రమాలు జరుపుకోవడానికి, మా తెలుగు తల్లికి అనేటువంటి పాట అద్భుతంగా ఆలపించుకోవడానికి మనకు అవకాశం కల్పించిందనేటువంటి మాటని మనం చేస్తా ఉన్నాను. సాధారణంగా ఈ రోజుల్లో అయితే కొంత పోలీస్ ఉపయోగించి నిరాహార దీక్ష చేస్తున్న వారిని అది బ్రేక్ చేయడం జరుగుతుంది, కానీ ఆ రోజుల్లో అది లేదు. 58 రోజుల పాటు ఆయన నిరాహార దీక్ష చేస్తే కేంద్ర ప్రభుత్వం, అప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం దాని మీద స్పందించలేదు. చివరికి ఆయన ఆత్మార్పణ చేసి మనకి ప్రత్యేక తెలుగు రాష్ట్రాన్ని అందించినటువంటి మహానుభావుడు. అందుకే పొట్టి శ్రీరాములు గారు ప్రాతస్మరణీయులు అనేటువంటి మాట చెప్తా ఉన్నాం. ప్రాతస్మరణీయులంటే ఉదయం లేచిన వెంటనే స్మరించుకోదగ్గటువంటి ఉత్తమ వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు మన తెలుగు వారందరికీ కూడా అనేటువంటి మాటని ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి. అటువంటి పొట్టి శ్రీరాములు గారి యొక్క త్యాగ నిరతి, దాన్ని గుర్తించే గతంలో సరైనటువంటి విధానం లేకపోయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనలతో, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి యొక్క
చొరవతో ఇవాళ 58 అడుగుల పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని ఏర్పరచుకుంటున్నాం. అంటే ఇది విగ్రహం ఏర్పరచుకోవడం ద్వారా కేవలం ఒక విగ్రహం అనేటువంటి మాట కాకుండా ఇవాళ ఎవరైతే ప్రస్తుత తరం పిల్లలు ఉన్నారో, విద్యార్థులు ఉన్నారో, వారికి కూడా ఆ స్ఫూర్తి వారిలో రగిలించాలంటే, దేశం కోసం, జాతి కోసం, రాష్ట్రం కోసం కష్టపడే మనస్తత్వం, దానికోసం పాటుపడాలనేటువంటి ఆలోచన రావాలంటే నిరంతరం నిలువెత్తు విగ్రహం, పొట్టి శ్రీరాములు గారి విగ్రహం మనందరికీ స్ఫూర్తిదాయకంగా ఉండాలనేటువంటి ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారు ఆ ప్రత్యేకమైన కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అటు వెళ్లే ప్రతి ఒక్కరూ కూడా పొట్టి శ్రీరాములు గారి యొక్క విగ్రహాన్ని దర్శించుకుని తద్వారా జాతి పునర్నిర్మాణం కోసం పునరంకితం అయ్యేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారనేటువంటి మాటను కూడా మనవి చేస్తూ, అటువంటి మహానుభావుడిని స్మరించుకోవడం, ముఖ్యంగా ఇందాక పెద్దలు డూండి గారు చెప్పినట్లుగా ఆత్మార్పణ దినాన్ని మనం ప్రత్యేకంగా నిర్వహించుకోవాలనేటువంటి ఆలోచన ఆ రోజు కేబినెట్ మీటింగ్ లో శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆయనే దాన్ని ప్రస్తావించారు. ప్రస్తావించి ఏ రోజు మనం పొట్టి శ్రీరాములు గారి యొక్క కార్యక్రమాన్ని ప్రపంచం అందరికీ తెలిసేలా చేసుకుందాం అనేటువంటి మాటని వారు చెప్పి డిసెంబర్ 15వ తారీఖున ఆత్మార్పణ చేసుకున్నారు కనుక ఆ రోజు ఆయన చేసిన త్యాగం గాని, ఆ త్యాగ ఫలితంగా ఏర్పడినటువంటి ఆంధ్ర రాష్ట్రం విషయం గాని ప్రపంచం నలుమూలలా కూడా ఎల్లవేళలా తెలియాలంటే డిసెంబర్ 15ని ఆత్మార్పణ దినంగా చేసుకుందాం అనేటువంటి మాటని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా అందరికీ సూచించడం, ఇవాళ ఆ కార్యక్రమాన్ని మనం చేసుకోవడం, తద్వారా మనందరం కూడా ఒకే ఒక్క మాట, రాజకీయాలంటే స్వార్థపర చింతనతో ఉండేటువంటివి కాదు, సేవా నిరతితోటి రాజకీయాలు ఉండాలనేటువంటి మాటకి నిలువెత్తు నిదర్శనం పొట్టి శ్రీరాములు గారు. అటువంటి శ్రీరాములు గారి యొక్క ఆలోచన, వారు చెప్పినటువంటి మార్గం మనం అందులో ప్రయాణం చేయగలిగితే 100% కూడా ప్రజలకు మంచి చేసిన వాళ్ళు అవుతాం అనేటువంటి మాటని మరొక మారు తెలియజేసుకుంటూ, ఇలాంటి కార్యక్రమంలో పాలు పంచుకోవడం ద్వారా మా అందరికీ కూడా సమాజ సేవ కోసం మేము పునరంకితం అవడానికి అవకాశం లభిస్తుందనేటువంటి మాటని మీకు మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్, జై తెలుగు తల్లి. ధన్యవాదములు సార్. ఇప్పుడు మన గౌరవ మంత్రివర్యులు బీసీ వెల్ఫేర్ గౌరవనీయులు శ్రీమతి సవిత గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.